బీజేపీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రీఎంట్రీ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నెల 10న సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో జరిగే ప్రధాని మోదీ సభలో పార్టీలో చేరొచ్చన్న ప్రచారం జరుగుతోంది. కానీ పునఃప్రవేశానికి జాతీయ కమిటీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని వినిపిస్తోంది. బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత పార్టీ నేతల్ని విమర్శించడంతో రీఎంట్రీకి అభ్యంతరం వస్తోందా? ప్రధాని మోదీపై ఉన్న అభిమానంతో సభకు హాజరు కావాలన్న ఆలోచనలో రాజా సింగ్ ఉన్నారా? ఆ తర్వాత అయినా లైన్ క్లియర్ కావచ్చని భావిస్తున్నారా? వాజ్ ది స్టోరీ. బీజేపీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యవహారం పార్టీలో మరోసారి చర్చనీయాంశమైంది. పార్టీ ముద్ర లేకపోతే జరుగుతోన్న నష్టం ఏంటో అర్థమైంది. గుర్తింపు, గౌరవం లేదన్న వాస్తవాన్ని గ్రహించారు. దీంతో మళ్లీ బీజేపీలో చేరాలన్న ప్లాన్లో ఉన్నారు. కానీ పార్టీ నేతలు మాత్రం దూరం పెడుతున్నారని సమాచారం. రాజా సింగ్తో లేనిపోని తలనొప్పులు ఎందుకని కొందరు భావిస్తున్నారు. ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే ప్రధాని మోదీ సభలో రీఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోన్నా అదేం లేదనే వారు లేకపోలేదు. బీజేపీ సీనియర్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ తీరు నచ్చక పార్టీకి దూరమయ్యారు. ఆ తర్వాత పార్టీ నేతలను విమర్శించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అటువంటి రాజా సింగ్ మళ్లీ పార్టీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 3 ముక్కలైన తర్వాత బీజేపీ ప్రాబల్యం కాస్త తగ్గింది. 2021 నగరపాలక సంస్థ ఎన్నికల్లో 48 డివిజన్లలో గెలిచింది. ఈసారి జరిగే ఎన్నికల్లో తమ పట్టు బిగించి బలం పెంచుకోవాలన్న ప్రయత్నంలో ఉంది. ఇందుకోసం సిటీలో గట్టి పట్టున్న రాజా సింగ్ ను తిరిగి పార్టీలోకి తీసుకురావాలన్న చర్చ జరిగినా దీనిపై అధికారిక నిర్ణయం తీసుకోలేదు. కరుడుగట్టిన హిందుత్వవాది, ఫైర్ బ్రాండ్గా ముద్రపడిన నేత పార్టీలో ఉంటే బీజేపీకి మేలు జరుగుతుందన్న భావన ఉంది. కానీ రాజా సింగ్ నోటి దురుసుతో పార్టీకి ప్రమాదం అనేవారు లేకపోలేదు. ప్రధాని మోదీ సభ సమీకరణ బాధ్యతలను పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నేతలకు అప్పగించింది. కానీ రాజా సింగ్కు ఈ సమాచారం లేదని తెలిసింది. పార్టీకి రాజీనామా చేయడమే దీనికి కారణం. గోషామహల్ నుంచి 3 సార్లు నెగ్గారు. కానీ తన వివాదాస్పద ప్రకటనలతో పాటు పార్టీ సీనియర్లను విమర్శించి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత బీజేపీకి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పార్టీ జాతీయ నాయకత్వం నుంచి పిలుపొస్తే ఏ క్షణంలో అయినా సొంత గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు రాజా సింగ్. కానీ అటువైపు నుంచి ఇప్పటి వరకు పిలుపు లేదు. తాను పార్టీలో లేకపోయినా దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న మోదీ నాయకత్వంలో నడిచేందుకు సిద్ధమని చెబుతున్నారు. కానీ ప్రధాని మోదీ సభకు హాజరవుతారా లేదా అన్న ప్రచారం సాగుతోంది. ప్రధాని మోదీ సభను విజయవంతం చేసేందుకు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, చేవెళ్ల నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని నేతలతో కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసి జన సమీకరణ బాధ్యతలను అప్పగించింది. కానీ గ్రేటర్ పరిధిలోనే ఉన్న గోషామహల్ నియోజకవర్గానికి మాత్రం ఎలాంటి పనులు ఇవ్వలేదు. దీంతో మోదీపై ఉన్న అభిమానంతో అయినా రాజా సింగ్ సభకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధాని సభ తర్వాత అయినా రాజా సింగ్ పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ అవ్వొచ్చని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఫైర్ బ్రాండ్ నేత విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.